రవి గారు చెప్పండి, ఇది కాంగ్రెస్ పార్టీ బీజేపీ అని కాదు కానీ మోడీ గారు ఒక సభలో మందకృష్ణ మాదిక్ గారు వీళ్ళంతా కూడా పాల్గొన్నారు. ఉపకులాల మహాసభ హైదరాబాద్లో జరిగింది ఎన్నికల ముందు. సరే అప్పుడు ఎన్నికలు స్టంట్ అని ఉన్నారు కానీ బట్ ఎన్నికల్లో పెద్దగా బీజేపీకి అనుకూలమైన ఫలితం రాకపోయినా మోడీ గారు ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళ కమిటీని ప్రకటించారు. మల్లిరావు గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తుంది ప్రాక్టికల్గా? దీనిలో మీకు ఇది అవసరం అన్న దానిలో ఏమైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయా కాంగ్రెస్ పార్టీకి, లేదంటే ఎలా చూస్తున్నారు? దీని మీద భిన్నాభిప్రాయాలు లేకపోగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు ఈ ఉపకులాల వర్గీకరణకి అనుకూలంగా తీర్మానాలు చేసి అసెంబ్లీ నుంచి తీర్మానాలు చేసి అసెంబ్లీలో అప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంటే కూడా తీర్మానాలు పంపించి అంటే వ్యతిరేకత లేనట్టే కదా. అది కాకుండా ఉషామేరా కమిటీ వేయాలని మన రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక నిర్ణయం తీసుకుంటాం, ఆమెకి త్వరలోనే రిపోర్ట్ తయారు చేయమని అంటాం, ఆమె రిపోర్ట్ సబ్మిట్ చేయటం అవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాయి. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఉంది, అది కూడా జరిగింది. దాని తర్వాత కొన్ని వ్యతిరేకతలు, కొన్ని అనుకూలతలు, రకరకాల సమస్యలు వచ్చిన తర్వాత ఇది అప్పటి నుంచి పెండింగ్ ఉంది. యాక్చువల్గా మొదట్లో రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు అని పెట్టి ఈ షెడ్యూల్ కులాలు అన్నీ కలిసికట్టుగా పోరాటం చేసి ఈ రిజర్వేషన్ ఉపయోగించుకుని విద్య, తర్వాత రాజకీయాలు, ఉపాధి అవకాశాలకు తర్వాత ఉద్యోగాలు, వీటన్నింటిలో రిజర్వేషన్ పెట్టారు. దీని తర్వాత కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ షెడ్యూల్డ్ కాస్ట్ అనేది ఒక కులం కాదు, షెడ్యూల్డ్ అనేది ఒక షెడ్యూల్. ఆ షెడ్యూల్లో 52 కులాలు ఎక్కడ ఉంటే ఇంకొక స్టేట్లో ఇంకా ఉన్నాయి. ఆ రకంగా భారతదేశం మొత్తం విస్తరించున్నటువంటి కులాలను ఆ షెడ్యూల్లో పెట్టారు కాబట్టి దాన్ని షెడ్యూల్డ్ కులం అన్నారు. ఆ షెడ్యూల్లో చాలా కులాలు ఉంటాయి. కొన్ని ఆ షెడ్యూల్లో కొంత చదువులో కానీ, ఆర్థిక పరిస్థితుల్లో కానీ, సామాజిక పరిస్థితుల్లో కానీ ముందున్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల వెనకబడ్డ వాళ్ళంతా ఏమన్నారంటే మరి వచ్చే అవకాశాలన్నీ ముందున్న వాళ్ళే తీసుకుంటున్నారు, అందరికి సమానంగా పెంచాలంటే దీంట్లో మళ్ళీ కేటగరైజేషన్ చేయాలనే దాని మీద దాదాపు 30-35 సంవత్సరాల కిందట మందకృష్ణ గారు అంతకుముందు కూడా కోరుకుంది. అంతకుముందు కూడా ఇవి చేయాలి ఒక అనేది ఉన్నా అంత పెద్ద ఎత్తున ఈ పోరాటం ఎంఆర్పిఎస్ కానీ లేకపోతే పోరాటాలు కానీ ఇవన్నీ లేవు, కంటిన్యూస్గా జరుగుతుంది. దీని మీద కర్ణాటక రాష్ట్రంలో, పంజాబ్లో, హర్యానాలో, రకరకాల స్థానిక జీవులు, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఉపకులాల రిజర్వేషన్ అమలు కూడా చేశారు. దాని తర్వాత కోర్టు పోవటం, ఆ కోర్టులో కొంత వ్యతిరేక రావటం, దానివల్ల ఇవాళ కొన్ని ఇక్కడ హైకోర్టులు ఇచ్చిన జడ్జిమెంట్లు సుప్రీంకోర్టులో కూడా పెండింగ్లో ఉండటం, మొత్తం దీన్నంతా ఇప్పుడు ఫైనల్ చేయడానికి 7 కమిటీలతో సుప్రీంకోర్టులో ఒక అత్యున్నత కమిటీ ఏర్పడింది. అయితే ఆ కమిటీ ప్రభుత్వాన్ని అడిగింది, మీరు దీని మీద అభిప్రాయం ఏంటి, దాని మీద అభిప్రాయం ఏంటి, అవన్నీ అడిగినప్పుడు దానికి కావాల్సిన సమాచారం అందించడానికి ఈ కమిటీని వేశారని నేను అనుకుంటున్నాను. క్యాబినెట్ కమిటీ, దీంట్లో సోషల్ జస్టిస్, ట్రైబల్ వెల్ఫేర్, ఇంకా వేరే హోమ్ అఫైర్స్, వీళ్ళందరితోనే 5గురితో ప్రిన్సిపల్ సెక్రటరీస్, క్యాబినెట్ సెక్రటరీ. అంటే క్యాబినెట్ సెక్రటరీ ఈజ్ లైక్ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్. వాళ్ళందరితో కమిటీ చేశారు. వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు అడిగేదానికి వాళ్ళకి అక్కడ సుప్రీంకోర్టు వాళ్ళు ప్రభుత్వాన్ని అడిగే ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. వాళ్ళ దగ్గర ప్రత్యేకంగా యంత్రాంగం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు, కేంద్ర ప్రభుత్వం అయితే కేంద్రం. ఇది కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు సంబంధించిన బిల్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ కమిటీ వేశారనుకుంటున్నాను. ఈ కమిటీ మరి 23వ తారీఖునే కూర్చుంటుంది అంటారు. 1, 2, 3 కూర్చొని దాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసి ఆ కోర్టు అడిగేదానికి సబ్మిట్ చేస్తారు. ఇది కోర్టులోనే ఇది ఫైనల్గా 7 జడ్జెస్ కాబట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకునేటువంటి